ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పార్టీలు ప్రచార పర్వానికి తెరతీశాయి. తెలుగుదేశం ప్రచార కార్యాచరణను ప్రకటించగా కాంగ్రెస్, తెరాస, వైకాపాలు ప్రజల్లోకి వెళ్లే పనిలో పడ్డాయి. మరోవైపు అభ్యర్థులు ఎన్నికల గిమ్మిక్కులతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతోనే ప్రచారంపై దృష్టి సారించిన పార్టీలు గెలుపు కోసం వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఈ నెల 18న జరగనున్న 7 అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు తెలుగుదేశం ప్రచార షెడ్యూల్ను విడుదల చేసింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఈ నెల 4, 9, 14న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేయనున్నారు. తెలంగాణలోని 6 స్థానాలకు గాను 10, 11, 12, 13, 15, 16 తేదీల్లో ప్రచారం ఉంటుందని నేతలు వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్, తెరాస, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మహబూబ్ నగర్, కొల్లాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్తో కలిసి మంత్రి డీకే అరుణ ప్రచారాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని దేవుని తిరుమలాపూర్, వెన్నేచెర్ల, ముష్టిపల్లి గ్రామాల్లో పర్యటించి గెలిపించాలని కోరారు. అటు ప్రతిష్టాత్మకంగా మారిన నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు వ్యూహరచనలు చేసుకుంటున్నాయి. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాదులో గిమ్మిక్కులతో నేతలు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కూరగాయలు అమ్మడం, ఇస్త్రీ చేయడం, పళ్ల రసాలు అమ్మడం వంటి పనులు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. చింతాక్